మనం ప్రభు దగ్గరకొచ్చి ఈ యొక్క ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలను చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి ఈరోజు అంటే, మనం ఈరోజు దేవుని దగ్గరకొచ్చాం. దేవుని పిల్లలుగా మారాం. క్రీస్తు సంబంధులుగా మారాం. దేవుని రాజ్యంలో పాలిభాగస్తులం అయ్యాం. ఇప్పుడు మనం ఏం చేసినా పర్వాలేదు, చెల్లిపోతుంది, ఏం కాదు అనే ఒక నిర్లక్ష్య ధోరణితో మనం ఉండకూడదు. ఎందుకంటే మనం ఇప్పటికీ మనుషులమే. ఇప్పటికీ పాపం చేసే అవకాశం ఉంది. పాపము చేస్తే అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తే పాపులుగా మారే అవకాశం ఉంది. తద్వారా చనిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇప్పటికీ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈరోజు అనేసి అంటే, ఈ యొక్క ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాల ద్వారా పాపం అనేది ఈ లోకంలో మనకు దగ్గరగా ఎప్పటికీ ఉంటుంది. ఇంకా పాపం చేసే అవకాశం కూడా ఎప్పటికీ ఉంటుంది. తద్వారా పాపులుగా మారే అవకాశం కూడా ఈ లోకంలో ఎప్పటికీ ఉంటుంది మనం జీవించినంతకాలం. తద్వారా మనం ఆత్మీయంగా మరణించే ఒక అవకాశం, దేవుని దృష్టికి మరణించే ఒక అవకాశం ఎప్పటికీ ఉంటుంది. తద్వారా నరక పాత్రులు అయ్యే అవకాశం కూడా ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం గ్రహించాలి. తద్వారా పాపం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ కూడా విసర్జించాలి, దూరంగా తోసేయాలి. ఇంకా దేవుని ఆజ్ఞల్ని ఎప్పటికీ కూడా అలక్ష్యం చేయకూడదు. చెప్పాలి అనేసి అంటే వాల్యుబుల్గా ఎంచాలి, వాటిని స్వీకరించాలి, గౌరవించాలి. తద్వారా పరిశుద్ధులుగా చెప్పాలి అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చిన మనం పరిశుద్ధులమయ్యాం. ఈరోజు క్రీస్తును ధరించిన మనం పరిశుద్ధులమయ్యాం. దేవుని కృపను బట్టి క్రీస్తు యేసు ప్రభువారి రక్తంలో మనల్ని మనం శుభ్రం చేసుకుని పరిశుద్ధులుగా మారాం. ఈ యొక్క పరిశుద్ధులుగా మారిన మనం ఇలాగే కొనసాగాల్సి ఉంది. ఇప్పుడు ఈ పరిశుద్ధులుగా పరిపూర్ణులు అవ్వాల్సి ఉంది మనం. అందుకు ఈ జీవితం వాస్తవానికి. అంతేగాని పరిశుద్ధులం అయిపోయాం కదా, ఇంకెలాగ బతికినా సరే పర్లేదు, బతికేద్దాము అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడానికి లేదు. ఇంకా అందుకు కూడా ఇవ్వలేదు, ఎలాగైనా బతకండి నాయన అనేసి దేవుడు ఇవ్వలేదు. పరిశుద్ధులుగా కొనసాగేందుకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధులుగా కొనసాగేందుకు ఇచ్చాడు. ఇంకా పరిశుద్ధులుగా పరిపూర్ణులయ్యేందుకు ఇచ్చాడు. ఇంకా పరిశుద్ధులుగా స్థిరపడేందుకు ఇచ్చాడు. ఇంకా పరిశుద్ధులుగానే ఎప్పటికీ ఉండిపోయే స్థితికి చేరుకునేందుకు కానీ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని గ్రహించాలి. అయితే వీటిలో ఉపయోగపడే ముఖ్యమైన సాధనం ఏంటంటే మన పక్కన ఉన్న పాపమే. కాబట్టి గ్రహించాలి. ఈ గొప్ప సాధనాలుగా ఉపయోగపడేందుకు కోసమే వాస్తవానికి మన పక్కన వాటిని ఉంచడం కూడా జరిగింది. కాబట్టి మనం గ్రహించాలి, ఈ విషయాన్ని గ్రహించి ఎప్పటికైనా